నకిలీ బంగారం పెట్టి బ్యాంకు అధికారులనే బురిడి కొట్టించింది ఓ ముఠా. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో జరిగింది ఘటన. రాయనిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో నకిలీ బంగారం పెట్టి 53,89,000 రూపాయల నగదును లోన్ తీసుకుంది ఓ గ్యాంగ్. ఆలస్యంగా విషయాన్ని గ్రహించిన బ్యాంక్ సిబ్బంది పోలీసులు ఆశ్రయించారు. బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు 8 మంది నిందితులు అరెస్ట్ చేశారు. సీఐ చరమందరాజు సిబ్బంది నిందితులు నేరేడుచెర్ల మండలం వైకుంఠాపూర్ గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నకిలీ బంగారం పెట్టి బ్యాంకు అధికారులనే బురిడి కొట్టించింది ఓ ముఠా. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో జరిగింది ఘటన. ఈ ఘటనకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, చెప్పండి. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రాయనగూడెంలో ఉన్నటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడాలో మాత్రం నకిలీ బంగారం అనేది కలకలం లేదని చెప్పవచ్చు. రాజేష్ అనే వ్యక్తి ఒక 7 వ్యక్తులతో కలిసి ఈ యొక్క నకిలీ బంగారాన్ని బ్యాంక్ లో పెట్టేసి అతను ఆ బ్యాంకు వారి దగ్గర నుంచి దాదాపు 53,89,000 రూపాయలను లోన్ గా తీసుకోవడం జరిగింది. అయితే ఈ రాజేష్ అనే పర్సన్ నేరేడుచెర్ల మండలం వైకుంఠాపురానికి చెందినవాడు. ఇతను గతంలో మిర్యాలగూడలో ఒక గోల్డ్ షాప్ ను పెట్టి తీవ్రంగా నష్టపోయిన సందర్భం అయితే ఉంది. అంటే గోల్డ్ మీద ఉన్నటువంటి పూర్తిస్థాయి అనుభవం ఉంది కాబట్టి దానికి సంబంధించేసి రాజేష్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నెల్లూరు, తెనాలి తదితర ప్రాంతాలకు వెళ్లేసేసి ఒక నకిలీ బంగారానికి సంబంధించిన గొలుసును మాత్రం తయారు చేయించాడు. తయారు చేయించిన తర్వాత ఇక రాయనగూడెంలో ఉన్నటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడాకు వచ్చేసి ఆ బ్యాంక్ ఆఫ్ బరోడాలో బ్యాంక్ అప్రైజర్ గా పనిచేస్తున్నటువంటి నరేందర్ అనే వ్యక్తితో అతను కలవడం జరిగింది. నరేందర్ తో కలిసిన తర్వాత ఈ యొక్క గోల్డ్, నేను తీసుకొచ్చిన గోల్డ్ ని మీకు బ్యాంక్ లో పెడుతున్నాను, దీనికి సంబంధించి లోన్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఆ యొక్క లోన్ వచ్చిన తర్వాత మీకు కావాల్సినటువంటి అమౌంట్ కూడా నేను ఇచ్చేస్తానని చెప్పేసి కూడా రాజేష్ నరేందర్ తో చెప్పడం జరిగింది. సో ఈ విధంగా రాజేష్ నరేందర్ తో అప్రోచ్ అయిన తర్వాత వీరి ఇరువురు కలిసేసి రాజేష్ తీసుకొచ్చినటువంటి నకిలీ బంగారాన్ని ఆ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉంచడం జరిగింది, బ్యాంక్ లో పెట్టడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి లోన్ ని పూర్తి స్థాయిలో తీసుకున్నారు. అయితే ఇటీవల కాలంలో ఈ యొక్క బ్యాంక్ లో తనిఖీ చేస్తున్న క్రమంలో, అంటే బ్యాంకు సంబంధించి ఆడిటింగ్ జరుగుతున్న క్రమంలో ఈ ఉన్నటువంటి బంగారం అనేది నకిలీ బంగారం అని చెప్పేసి కూడా అధికారులు గుర్తించడం జరిగింది. వెంటనే దీనికి సంబంధించేసి నరేందర్ ని ప్రశ్నించగా దానికి సంబంధించి తనకి ఏం లేదు, తను తెచ్చిన వాడు రాజేష్ అనే పర్సన్ తీసుకొచ్చినప్పుడు మాత్రం అది గోల్డ్ గానే ఉందని చెప్పి దానికి సంబంధించిన ఆల్ మార్క్స్ కూడా ఉన్నాయి కాబట్టి అది గోల్డ్ గా గుర్తించాలని చెప్పి నరేందర్ కూడా చెప్పే పరిస్థితి చేశాడు. కాకపోతే ఎప్పుడైతే ఈ విషయం నకిలీ బంగారం పెట్టి లోన్ తీసుకున్నారు అనే విషయాన్ని బ్యాంక్ అధికారులు గుర్తించారో వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు దీనిపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసేసి ఈ విధంగా, అంటే నకిలీ బంగారం పెట్టి ఎవరైతే లోన్ తీసుకున్నారో ఆ వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. ఆ రాజేష్ అనే వ్యక్తిని అదుపులో తీసుకోగా రాజేష్ తో పాటు అతనికి సహకరించిన మిగతా 7 కూడా ఉన్నారు. వాళ్ళ పేరు చెప్పిన తర్వాత వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా రాజేష్ తన యొక్క చేసినటువంటి నేరాన్ని పూర్తి స్థాయిలో ఒప్పుకోవడం జరిగింది. తాను నకిలీ బంగారం పెట్టేసి లోన్ తీసుకున్నారని చెప్పడం జరిగింది. సో పోలీసులు దీనిపై కేసు నమోదు చేసేసుకొని రాజేష్ అదుపులో తీసుకున్నారు. అదేవిధంగా రాజేష్ కు సహకరించినటువంటి బ్యాంక్ అఫీసర్ ఉన్నటువంటి నరేందర్ కూడా అదుపులోకి తీసేసుకొని విచారణ అయితే చేపట్టడం జరిగింది. ఏమన్నారు? థ్యాంక్ యూ పుల్లారావు.